కర్నూలు జిల్లా కౌతాల మండలం ఎరిగేరి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు వేయాలని కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఉరుకుంద వీరన్న స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు గ్రామస్తులకు తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ధర్నాలు చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ వాగ్వివాదానికి దిగారు. 4 సంవత్సరాల క్రితం ఆర్జీటీ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఇల్లు నిర్మించారు. కానీ సీసీ రోడ్లు వేయకపోవడంతో వర్షం వస్తే కాలు బయట పెట్టలేని పరిస్థితి ఉందని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసులు రంగప్రవేశం చేసి గ్రామస్తులకు సర్ది చెప్పి ధర్నాను విరమింపచేశారు. మనుషులు నడవడానికే లేదా గ్రామంలో 100 ఇల్లు దాదాపు 400 మంది నివసిస్తున్న మా ఎస్సీ కాలనీలో రోడ్లు లేవు. కరెంట్ ఏదో స్తంభాలు ఏదో లోకల్ ఎమ్మెల్యే గారు ఏదో స్తంభాలు వేపించి పెడితే కరెంటు గవర్నమెంట్ ఇచ్చింది. రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు. 4 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తుంటే 4 రోజులకు ఒకసారి వీళ్ళంతా పైపులు డబ్బాలు పెట్టుకొని ఆ ఇనప ఆటల మీద తీసుకొని వెళ్తున్నారు. 4 రోజులకు ఒకసారి పైపులో ఉన్న వాటర్ రాదు. మరి ఎక్కడికి వెళ్ళి స్నానాలు చేయాలి సార్? అశుభ్రతలో ఉంటే రోగాలు వచ్చి ప్రాణాలు పోతున్నాయి. సరే, రోగాలు వచ్చినాక బతకాలంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎక్కడో 20-30 కిలోమీటర్ల దూరం వెళ్తే 40-50 వేల రూపాయలు ఎవరి దగ్గర ఉంటాయి సార్ బతకడానికి? ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారితో మాట్లాడించాను సార్. ఆ సమస్య పరిస్థితి ఇప్పటికి 2-3 సార్లు మా వాళ్ళు ధర్నాలు చేశారు, వెళ్ళారు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అయినా కూడా మేము వారంలో చేస్తాం, 10 రోజులు చేస్తాం, సమస్య పరిష్కరిస్తాం అన్నారు. దాదాపు 4 ఏళ్ళు గడిచిపోయింది. కాబట్టి ఇమీడియట్లీగా ఎమ్మెల్యే ఆర్డీఓ గారైనా సరే, ఎంఆర్ఓ గారైనా కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ నిధుల నుంచి అయినా సరే ఆ రోడ్లు వేయించండి. మీరు వేయించలేకపోతే మేమే చేసుకొని ప్రశాంతంగా మేమే